గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి? 2026 జనవరి 1వ తారీఖు నుండి 2026 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు 12 మాసాలలోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ 2026 జనవరి నుంచి మార్చి 19 వరకు విశ్వావసునామ సంవత్సరం ఉంది. 2026 మార్చి 19 ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు 2 సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు సంవత్సరాలు కలిపి 2026 ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి 2026 జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. 2026 జూన్ 2 తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా గురు సంక్రమణం జరుగుతుంది. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక 2026 డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అనగా జూన్ 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విశ్వావసు పరాభవన అనేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పూర్తిగా 12 మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలోనే ఈయన సంచారం కొనసాగుతుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు కనుక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులకు ఉండవు కనుక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు. అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది. అలాగే కేతువు కూడా ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 డిసెంబర్ 5 తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాశుల్లోనే 2026 ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు 2026 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ఈ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2026లో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు.
ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ ఆంగ్ల సంవత్సరంలో. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. మీకు షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశి వారికి వ్యయములో సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. అనగా మిథున రాశిలో గురువు సంచారం జూన్ 2 వరకు, 2026 జూన్ 2 వరకు. కర్కాటక రాశి వారికి అది 12వ భావం కావడం వల్ల వ్యయములో గురువు సంచారం మీకు పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది, అనగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. విద్యారంగంలో మీరు ఆశించిన ఫలితాలు రావు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పుణ్యఫలం తగ్గిపోతుంది. సమాజంలో మీకు కొన్ని నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చులు పెరిగిపోతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మరి జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనికి గురువు ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి 2026 పూర్తిగా డిసెంబర్ 31 వరకు కూడా గురువు సంచారం కర్కాటక రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరించడం వల్ల మీకు జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. విద్యార్థులకు శుభ ఫలితాలు వస్తాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పుణ్యఫలం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు వస్తాయి. ఉద్యోగాలు సంపాదించుకుంటారు. వ్యాపారాలు ప్రారంభిస్తారు. గౌరవ మర్యాదలు కానీ మీదినటువంటి శైలిలో గుర్తింపును కానీ తెచ్చుకోగలుగుతారు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో సంచరిస్తున్నాడు. మీనరాశిలో 50% శని భగవానుడు మీకు సుఫలితాలను అందిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కానీ నూతన ఫలితాలు కానీ అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పనివారి సహకారం బాగా ఉంటుంది. ఇంటా బయట కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక అష్టమ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. మోసపూరితమైనటువంటి వ్యక్తులు, దురాశపరులు, అత్యాశపరులు మిమ్మల్ని వెంటాడి మీ చేత ధనాన్ని వెచ్చించి, అనగా డబ్బుని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయించి నష్టపోయేటువంటి పరిస్థితికి తీసుకొస్తాడు. లేకపోతే సమస్యల్లో మిమ్మల్ని ఇరికించి వారు తప్పుకొని వెళ్ళిపోతారు. ఈ రకంగా మీరు అతి మంచితనం వల్ల కొత్త వారిని నమ్మి, అత్యాశపరులని, స్వార్థపరులను నమ్మి మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. అలాగే ద్వితీయంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. నిరాశ, అశాంతి మిమ్మల్ని అలుముకుంటుంది, వెంటాడుతుంది, ఇబ్బందులు కొని తెస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహువు, ద్వితీయ కేతువు కాలసర్పదోషాన్ని సూచిస్తోంది. ఈ కాలసర్పదోషం నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మీరు దీనికి పరిహారాలు నిర్వర్తించుకోవాలి. 2026 ఆంగ్ల సంవత్సరంలో గురువు మీకు జూన్ 2 వరకు ప్రతికూలంగా సంచరిస్తూ జూన్ 2 తర్వాత మీకు 50% గురుబలాన్ని అందిస్తున్నాడు. కర్కాటక రాశిలోకి గురువు రావడం వల్ల శని భగవానుడు భాగ్యంలో మీకు 50% సుఫలితాలను అందిస్తున్నాడు. రాహుకేతువులు మాత్రం మీకు పూర్తిగా అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు కాలసర్పదోషాన్ని ఇస్తూ మీకు ఇబ్బందులు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి, అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా చేసుకోవడం వల్ల మీరు రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన చేసి కేతు దోషం నుంచి బయటపడండి. లేకపోతే నిత్య కనకదుర్గాదేవిని దర్శించి రాహు దోషం నుంచి బయటపడండి. ఇక భాగ్యములో శని 50% సుఫలితాలను అందిస్తున్నాడు కనుక ఆయన 100% సుఫలితాలను అందించడం కోసం, ఆ ప్రతికూలతను మీరు అనుకూలతగా మార్చుకోవడం కోసం మీరు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ, తమలపాకుల పూజ కానీ స్వామివారికి చేయించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు, గోవులకు మీ చేతనైనంత వరకు శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి. జూన్ 2 వరకు కూడా గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఏమాత్రం అవకాశం ఉన్న గురు దేవుళ్ళను సందర్శించి వారికి నమస్కరించుకోండి. అర్చనాది కార్యక్రమాలు గురువారం రోజు నిర్వర్తించండి.
ఈ కార్యక్రమాలు పరిహారాలతో పాటు కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి సూర్యభగవాన్ని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ సంవత్సరంలో పొందగలుగుతారు.